హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు కలిసాం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఇటీవలి కాలంలో బైకులు ఎక్కువ సైకిళ్ల వైపు ఎవరు చూడడం లేదు. సైకిల్ అంటే పిల్లలు నడపాలని భావిస్తారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 3 తేదీన సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఈరోజు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సైక్లింగ్ మీరు బరువు తగ్గడానికి, కండరాలను నిర్మించడానికి మరియు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. సైకిల్ తొక్కడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేగంగా వెళ్లకుండగా గంటసేపు సైకిల్ తొక్కితే 300 క్యాలరీలు ఖర్చవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాళ్లకు బలం చేకూరుస్తుంది. సైకిల్ తొక్కడం వెనుక వీపును బలపరుస్తుంది. కాళ్ళు బలపడతాయి. కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా కాలి కండరాలకు బలాన్ని అందిస్తుంది. కాళ్ళు ఎంత బలంగా ఉంటే సైకిల్ తొక్కే సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే హార్మోనల్ ఎండోర్ఫిన్లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ ఉపయోగపడుతుంది. ఎండోర్ఫిన్లు మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సైకిల్ తొక్కేటప్పుడు మీ మనసు ఎల్లప్పుడూ మీ గమ్యస్థానం పైనే ఉంటుంది కాబట్టి మీ దృష్టి పెరుగుతుంది. సైక్లింగ్ శరీర సమతుల్యతను పెంచడంలో శరీరంతో సరైన సమన్వయానికి సహాయపడుతుంది. కాగా ఒకప్పుడు సైకిల్ ఉంటే సౌకర్యే అని చెప్పేవారు. అంతేకాదు కట్నంగా సైకిల్ ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఆ సైకిల్ ఆరోగ్యం కోసం వాడటం అలవాటైంది. జర్మనీకి చెందిన కార్ల్ వాన్ డ్రెస్ సైకిల్ను అభివృద్ధి చేశాడు. అయితే దాని పేరు సైకిల్ కాదు. 1817లో స్విఫ్ట్ వాకర్ పేరుతో రోడ్డుపై సైకిల్ను ప్రవేశపెట్టారు. దీనికి పెడల్స్ లేవు. ఇనుప చట్రం కాకుండా చెక్కతో తయారు చేయబడింది. ఇనుప రిమ్లకు లెదర్ టైర్లను అమర్చారు. ఆ తర్వాత సైకిల్ వివిధ మార్పులతో దాని ప్రస్తుత రూపాన్ని పొందింది. బ్రిటిష్ వారు మన దేశానికి సైకిల్ తెచ్చారు. వలసవాదుల వల్ల మనకు తెలిసిన వాహనం సైకిల్. ఇది ఒకప్పుడు స్టేటస్ సింబల్. ఒక్కో గ్రామానికి 1-2 సైకిళ్లకు మించి ఉండేవి కావు. సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. ఇది సైక్లింగ్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కండరాలను బలోపేతం చేస్తుంది. జూన్ 3, 2018న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్లో మొదటిసారిగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసారి జూన్ 3 5వ ప్రపంచ సైకిల్ దినోత్సవం వస్తుంది. సైకిల్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో సైకిళ్లపై ర్యాలీలు తీస్తారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మధుమేహం కంట్రోల్. డయాబెటీస్ సమస్యలు ఉన్నవారికి శారీరక వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. రోజు దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. సెకండ్, రోగనిరోధక వ్యవస్థలో బలోపేతం. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి. థర్డ్, బరువు తగ్గడం. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు 1 గంట సైక్లింగ్ చేయడం వల్ల దాదాపు 300 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది కాకుండా బెలీ ఫ్యాట్ని కరిగిస్తుంది. ఫోర్త్ వన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. సైక్లింగ్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా సైకిల్ తొక్కే వారికి మంచి నిద్ర పడుతుంది. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి కోపం, నిరాశ వంటి అన్ని సమస్యల నుంచి బయటపడతాడు. ఫిఫ్త్ వన్, ఊపిరితిత్తులు బలోపేతం.
సైక్లింగ్ ఊపిరితిత్తులను బలుపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణ కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులు పనితీరును బలపరుస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. ఓ 30 ఏళ్ల కిందట వరకు ఇళ్లల్లో సైకిల్ ఉంటే గొప్ప. అప్పట్లో బైకులు, కార్లు తక్కువే. విద్యార్థులు, ఉద్యోగుల్లో చాలా మంది సైకిళ్లపై వెళ్లేవాళ్ళు. రోడ్లపై సైకిళ్లతోనే ఒకరికొకరు పోటీ పడేవాళ్ళు. చెప్పాలంటే అవి మంచి రోజులు. అప్పట్లో రోడ్డు రవాణా వల్ల భూమికి పెద్దగా నష్టం జరిగేది కాదు. కాలుష్యం ఇంతలా ఉండేది కాదు. రోజులు మారాయి. సైకిళ్లు వాడకం బాగా తగ్గిపోయింది. ఈ రోజుల్లో బైసైకిల్ అంటే వ్యాయామం కోసం, బరువు తగ్గడం కోసం వాడుతున్నారు చాలామంది. కానీ ఎన్ని రకాల వాహనాలు వచ్చినా సైకిలే. ప్రపంచవ్యాప్తంగా బైసైకిల్కి ఓ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి సైకిల్కి ఓ రోజున కేటాయించింది. ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ దేశాలు వరల్డ్ బైసైకిల్ డే జరుపుతూ సైకిల్ తొక్కడం ఎంత ఆరోగ్యకరమో, భూమికి ఎంత మేలు చేకూరుస్తుందో చెప్తారు. సైకిల్ ప్రయాణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. పర్యావరణానికి మేలు, పేదరికం తగ్గుతుంది. అందుకే సైకిల్కి అంత మంచి పేరు. జూన్ 3, 2018 నుంచి ఏటా ప్రపంచ బైసైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇండియాలోని పల్లెల్లో సైకిల్ వాడకం ఎక్కువే. భారత్తో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలు సైకిల్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూన్ 3న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తన్నీరు హరీష్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున సిద్దిపేట్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014 నుండి 2018 మధ్యకాలంలో తెలంగాణ నీటి పారుదల, మార్కెటింగ్, శాసన వ్యవహారాలు మంత్రిగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన శాసనసభ్యుల్లోనూ 6 సార్లు సభ్యుడయ్యారు. ఈయన 1972 జూన్ 3న సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు మెదక్ జిల్లా సిద్దిపేట్ సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించాడు. హరీష్ రావు 2004లో తొలిసారిగా సిద్దిపేట్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో యువజన సర్వీసులు, ప్రింటింగ్, స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిద్దిపేట్ శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట్ స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నికయ్యారు. హరీష్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాల్లోనికి అడుగుపెట్టారు. ఎంకేగా, డాక్టర్ కలైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముతువెల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సిఎన్ అన్నాదురై మరణించినప్పటి నుండి తాను మరణించే వరకు తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నెట్రా కళంగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు, సభ్యుల్లో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించాడు. 2004 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్వయం ప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈవి రామస్వామి నాయకర్ అనసూయ, అతని పూర్వనామం దక్షిణమూర్తి, ముత్తువెల్లర్ అంజుగం దంపతులకు 1924 జూన్ 3న జన్మించారు. రాధగా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉదయచంద్రిక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ చలనచిత్ర రంగములలో 80వ దశకంలో ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషల్లో 250కు పైగా సినిమాల్లో నటించింది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే. రాధ భారతీ రాజా సినిమా, అళేగల్, ఓయివత్తిలతో చిత్రరంగ ప్రవేశం చేసింది. 1980వ దశకంలో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినీ రంగంలోని అగ్ర నటులందరితో కలిసి నటించింది. ఈమె రజనీకాంత్తో రాజాది రాజా చిత్రంలో, కమల్ హాసన్తో ఓరు ఖైదీయన్ డైరీలో నటించింది. శివాజీ గణేశన్ సరసన నటించిన ముదల్ మర్యాదై చిత్రంలో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకుంది. రాధా 1966 జూన్ 3న తిరువనంతపురం, కేరళలో జన్మించారు.
అహ్మద్ ఖాన్ భారతదేశం చెందిన కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, రచయిత. ఆయన మొదటి నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా, సినీ రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించాడు. అహ్మద్ ఖాన్ 2019లో స్టార్ ప్లస్లోని నచ్ బలియే సీజన్ 9 సెలబ్రిటీ డ్యాన్స్ షో న్యాయ నిర్దేశంతగా వ్యవహరించాడు. అహ్మద్ ఖాన్ 1974 జూన్ 3న పూణే, మహారాష్ట్రలో జన్మించారు. జార్జ్ మాథ్యూ జార్జ్ ఫెర్నాండెస్ ఒక భారతీయ ట్రేడ్ యూనియన్ నాయకుడు, రాజనీతిజ్ఞుడు, ప్రముఖ పాత్రికేయుడు. బీహార్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, లోక్సభ సభ్యుడుగా 1967లో బొంబాయి, ప్రస్తుత ముంబై నుండి ఎన్నికై సుదీర్ఘ కాలం పనిచేసిన రాజకీయ నాయకుడు. కానీ ఎక్కువగా బీహార్కు ప్రాతినిధ్యం వహించాడు. అతను జనతాదళ్లో కీలక సభ్యుడు, సమతా పార్టీ వ్యవస్థాపకుడు. అతను సమాచార, పరిశ్రమ, రైల్వే, రక్షణతో సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు. మంగళూరుకు చెందిన జార్జ్ ఫెర్నాండెస్ మొదట పుజారిగా శిక్షణ పొందడానికి 1946లో బెంగళూరుకు పంపారు. 1949లో అతను బొంబాయికి వెళ్ళాడు. అక్కడ అతను సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చేరాడు. జార్జ్ ఫెర్నాండెస్ 1930 జూన్ 3న జాన్ జోసెఫ్ ఫెర్నాండెస్, ఆలిస్ మార్తా ఫెర్నాండెస్ దంపతులకు మంగళూరులోని ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.